హాయ్ అండి. బోయిల వారింట పెళ్లి సందడి షురు. మీ అందరికి నేను అంతకుముందు కూడా ఒకసారి చెప్పాను కదండీ! ఇలా మా బావగారి కొడుకు పెళ్లి ఉందనేసి. ఇవాల్టి వ్లాగ్ వచ్చేసి గౌరమ్మ పూజ, తర్వాత మెహందీ ఫంక్షన్, అంతేకాకుండా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి ఎలా సెలబ్రేట్ చేసాము, మా ఇంటి సందడి ఎలా ఉంటుంది అనేసి మీతో షేర్ చేస్తున్నాను. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియోలో చాలా వరకు మా బంధువులందరినీ మీకు చూపించడానికే నేను ట్రై చేస్తాను. అంతేకాకుండా అమ్ముతో, మా ఫ్యామిలీ మెంబర్స్తో ఇలా పెద్ద చిన్న తేడా లేకుండా హ్యాపీగా సరదాగా ఎంజాయ్ చేసిన డ్యాన్స్లన్నీ ఇవాళ వీడియోలో ఉంటుంది. ఇంకా మేమైతే మా బావగారి ఇంటికి వచ్చామండి. ఫస్ట్ మా బావగారి ఇంటికి పూజ గది మీతో షేర్ చేస్తాను. చక్కగా ఉన్న పూజ గదండి. ఎందుకంటే ఫస్ట్ పెళ్ళి శుభకార్యం ఏదైనా మనం స్టార్ట్ చేస్తున్నామంటే మెయిన్ పూజతోనే స్టార్ట్ చేస్తాం కదండి. అలాగనే పెళ్లి బ్లాగ్స్ అన్నీ కూడా నేను పూజ రూమ్లో పూజతోనే మీకు స్టార్ట్ చేసి చూపిస్తున్నాను. ఇదిగోండి పూజ గది అయితే చాలా అందంగా తీర్చిదిద్దుకున్నారు. మా బావగారు సొంతిల్లేనండి. ఇల్లు చాలా 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 పెద్దదనమాట. ఒక వీడియో అనేది తీయచ్చు, కానీ ఫుల్గా ఎక్కువగా బంధువులు ఉండబట్టేసి నేను వీడియోస్ కూడా అక్కడక్కడ కొన్ని క్లిప్స్ మాత్రమే తీసుకునేసి ఒక వీడియో లెక్క ఒక 10 మినిట్స్ వీడియోనే షేర్ చేస్తున్నాను. ఇదిగోండి మా ఇంటి ఇలవేలు పైన లక్ష్మీ నరసింహస్వామి, తర్వాత మాకు కలశం ఆచారం ఉంది కదండి. కలశము, తర్వాత కామాక్షమ్మ దీపము, అలాగనే విగ్రహాలు అమ్మవారివి, వినాయకునివి అన్నీ ఇలా నిండుగా అలంకరించేసి పూజ చేస్తారండి ప్రతిరోజు. పూజ గది కూడా చాలా విశాలంగా ఉంటుందండి. ఈజీగా 20 మంది నుంచి 30 మంది కూర్చొనేసి ఏదైనా సత్యనారాయణ స్వామి వ్రతం కానీ ఏదైనా పూజ చేయాలన్నా కూడా హ్యాపీగా పూజ చేసుకోవచ్చు అనమాట. ఇంకా మా బావగారు అని చెప్తున్నాను కదండి, మా మామగారు 5 మంది అనమాట. 5 మందిలో రెండో మామగారి కొడుకు అనమాట మా బావగారు. వాళ్ళకి ఇద్దరు కొడుకులు ఫస్ట్ కొడుకు 2 కొడుకులు అండి. ఇదిగోండి ఈ అబ్బాయి చిన్న అబ్బాయి, ఇంకొక అబ్బాయి పెద్ద అబ్బాయి అనమాట. ఇప్పుడు పెళ్ళైది వచ్చేసి రెండో కొడుకు అనమాట, అంటే వీళ్ళ బాబాయికి. మా బాబు విష్ణు మీకు తెలిసే ఉంటుంది. ఇక్కడ నేను వచ్చేసి ముద్దు చేస్తున్నాను అనమాట. ఈ బాబు పేరు వచ్చేసి నాకు కూడా మనవడవుతాడండి, త్రిశూల్ అనమాట. ఫస్ట్ అబ్బాయి పేరు అంశుల్. ఇలా పెళ్ళిళ్ళప్పుడు కానీ ఏదన్నా శుభకార్యాలు పడినప్పుడు అందరం కలుస్తుంటాం కానండి. ఎప్పుడు కలిసినా కూడా అందరం ఒక తల్లి పిల్లల లెక్క, నేను మా తోడుకోడలు అయితేనేమి, చిన్నాయన పెద్దనాయన పిల్లలైనా కానీ సొంత అన్నదమ్ములు ఎలా ఉంటారో అలాగనే ఉంటారండి అందరు. అలా ఒక దిక్కునున్నామనే కానండి. ఈ బావగారు వచ్చేసి కర్ణాటక బళ్ళారిలో ఉంటారండి. ఈ క్లాస్ 1 కాంట్రాక్టర్ అనమాట, పార్థసారథి రెడ్డి. ఇంకా అందరము రెడీ అయిపోయి ఫస్ట్ గౌరమ్మ పూజ గంట ముందుగా గంగమ్మ పూజ చేయాలని చెప్పేసి ఇంట్లోనే సంపు దగ్గరికి వెళ్తున్నామండి. నా వెనక ప్రియాంక అని చూడండి, అమ్మాయి వచ్చేసి వాళ్ళ పెద్ద కోడలు అనమాట. చాలా కలివిడిగా మా ఇంట్లో సొంత కూతుర్లు ఎలా కలిసిపోతారో అత్తమ్మ అనుకుంటూ మా అందరితో కూడా చాలా బాగా కలిసిపోతుందండి. పెద్ద కోడలు అనమాట. ఇప్పుడు పెళ్లి జరుగుతుంది కదా, చిన్న కోడలు రాబోతుంది. ఇదిగోండి సంపుకంతా ఇలా వాటర్తో క్లీన్ చేసిన తర్వాత కొంచెం పసుపు రాసేసి గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టేసి ముత్తైదులందరము హారతి ఇచ్చేసి మొక్కుకున్నామండి. ఫస్ట్ ఏ పూజ చేసినా కూడా గంగమ్మ పూజ చేసిన తర్వాత, గౌరమ్మ పూజ చేసిన తర్వాత పెళ్లి హడావిడి అనేది షురు అవుతుంది. ఇదిగోండి ప్రియాంక. ఇంకా నెక్స్ట్ వీడియోస్లో అంతా మీరు నీట్గా చూడగలుగుతారు. ఎందుకంటే హడావిడిగా ఉన్నది వీడియోస్లో క్లిప్స్లో సరిగా ఎవరు కనిపించలేదు. ఇంకా బంధువులు ఒక్కొక్కరు వస్తున్నారండి. ఎందుకంటే ఈ పెళ్ళి వచ్చేసి 5 రోజుల పెళ్ళి అండి. ఫస్ట్ వచ్చేసి గౌరమ్మ పూజ, మళ్ళా ఈవినింగ్ వచ్చేసి మెహందీ ఉంది, తర్వాత నెక్స్ట్ డే వచ్చేసి హల్దీ ఉంది. చాలా ఫంక్షన్స్ అయితే ఉన్నాయండి. ఎందుకంటే ఇంటి చిన్న కొడుకు పెళ్ళి కదా. దగ్గర 4-5 ఏళ్ళు అయిందేమోనండి బోయిల వారింట పెళ్లి సందడి ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఇంకా గంగమ్మ పూజ అయిపోయిన తర్వాత ఇంట్లోకి వచ్చేసి ఇదిగోండి ఇక్కడ శ్యామలా గౌరి నవరాత్రులు జరుగుతున్నాయంటండి. 2వ రోజు 3వ రోజు అని చెప్పారనమాట. ఆల్రెడీ నోముల కోసం అనేసి 9 రోజులు గౌరమ్మను కూర్చోబెట్టేసి ప్రియాంక అయితే పూజ చేసింది. తర్వాత ఇక్కడ ఇదిగోండి ముత్తైదులకు అందరికీ ఇచ్చేదానికి, అలాగనే అమ్మవారి పూజ కోసము గాజులు అన్నీ సిద్ధం చేశారు. ఇదిగోండి ఎంత బాగా అలంకరించిందో చూడండి మా కోడలు. చూపిస్తానులేండి. ఇప్పుడు ఎలాగో మా ఇంటి ఇలవేల పైన లక్ష్మీ నరసింహస్వామి వారికి అభిషేకం చేయాలనేసి సిద్ధం చేస్తూ ఉంది. ఇంకా గౌరమ్మ పూజ కోసం ఇక్కడ అమ్ము, అలాగనే మా అక్క కూతురు నీరజ ఇద్దరు ఇదిగోండి రోకలి అంతటిగా పసుపు రాసేసి కుంకుమ బొట్లు పెడుతున్నారు. ఇంట్లో ఏ శుభకార్యాలు జరిగినా కానీ ఫస్ట్ ఆడపిల్లలు ఇలా పూజ చేస్తే చాలా మంచిది అంటూ ఉంటారు కదండి. అందుకనేసి అమ్ముతో, నీరజతో, తర్వాత ఇంకా అమ్మాయిలు ఉన్నారనమాట, పిల్లలతో ఇలా పూజ చేయించారు. ఇలా అమ్ము పూజ చేస్తుంటే నాకు చాలా సంతోషం అనిపించిందండి. తర్వాత ఇదిగోండి మా తోడుకోడలు మా అక్క, తర్వాత వాళ్ళ కోడలు ప్రియాంక, అమ్ము అందరు కొంచెం ఫొటోస్ దిగారు. తర్వాత ఇక్కడ లక్ష్మి కొంచెం అయితే ఏర్పాటు చేశారండి. ఇలా కంకణదార చేసిన తర్వాత అందులో గోధుమలు, వడ్లు, తర్వాత జొన్నలు, పెసలు అన్నీ వేసి ఇలా లక్ష్మి కొంచెం అనేది ఏర్పాటు చేస్తారంట. అమ్మవారిని కూడా చాలా నిండుగా చాలా బాగా అలంకరించారండి. చూడగానే లక్ష్మి కళ ఉట్టిపడేటట్టుగా అమ్మవారు మన వైపే చూస్తునేటట్టుగా ఉన్నారండి. ఇంకా గౌరమ్మ పూజ అయితే చాలా బాగా జరిగిందండి. ఇదిగోండి మా బావగారు రెండో కుమారుడు కాశీ విశ్వనాథ్ రెడ్డి వివాహము.
ఇక్కడ కొంచెంగా కుంకుమ బొట్టు పెట్టి తర్వాత కొబ్బరి నూనె రాసి అబ్బాయిని అయితే రెడీ చేస్తున్నారు. ఇంకా మేము ఇంట్లోకి వచ్చేసి గౌరమ్మ పూజ అయిపోయిన తర్వాత ఇక్కడ మా తోడికోడలు మా అక్క అలాగనే వాళ్ళ కోడలు ప్రియాంక ఇద్దరు కలిసి మా ఇంటి ఇలవేలుపు కదండి లక్ష్మీ నరసింహస్వామికి అభిషేకం చేశారు. మా వాళ్ళందరూ చాలా బాగా పూజలు చేస్తారండి. ఇలా అభిషేకం చేసిన తర్వాత అర్చన కూడా చేశారండి అక్షింతలతో. తర్వాత ఇద్దరు హారతి ఇచ్చారు, మేమందరం హారతి తీసుకున్నాము. ఇంకా ఈవినింగ్ టైంలో మెహందీకి అయితే నేను గ్రీన్ కలర్ ఇలా ఎప్పుడో 20 years బ్యాక్ శారీ కట్టుకున్నానండి. తర్వాత ఇక్కడ మా వారు చూడండి, మా ఇద్దరికి చాలా హ్యాపీగా అనిపిస్తుందండి ఇలా ఏదైనా బంధువుల ఇంట్లో ఫంక్షన్ అలా శుభకార్యాలకు వెళ్ళినప్పుడు. ఎందుకంటే మేమిద్దరము బంధుప్రీతులం అని చెప్పొచ్చు. ఇలా మా అమ్మ తరపునే కాదు, ఇలా మా వారి తరపునే కాదు, ఎవరికి ఇంట్లో శుభకార్యాలు పడినా కూడా ఇద్దరం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము. అంతే కలుద్దిగా కలుసుకునేసి ఏ పనులలో శుభకార్యాల్లో పాల్గొంటూ ఉంటామండి. ఇదిగోండి మా బావగారు అక్కగారు చిన్న కొడుకు పెళ్ళి అనేసరికి ఎవరికైనా ఇంట్లో కొడుకు పెళ్ళంటే ఎంతో ఆనందంగా ఉంటుంది కదండి. మా అక్కయ్య ఆనందం చూడండి, ఇలా బొట్టు పెట్టేసి అక్షింతలు ఇచ్చారు. తర్వాత మేమిద్దరం కూడా అబ్బాయిని ఆశీర్వదించమండి. ఎప్పుడు ఇద్దరు బాగుండాలి నాన్న అని కోరుకున్నాము. పిల్లలందరూ ఎంత బాగా కలిసిపోతారంటే అండి, సొంతము ఇంట్లో ఒక ఫ్యామిలీ అంటే వీళ్ళందరూ చిన్నాయన పెదనాయన పిల్లలు, మేమందరం తోడుకోవడమే కదండి. అలా ఉండరనమాట, అందరూ ఒక ఇంటి పిల్లల లెక్క కలిసిపోతారండి. తర్వాత వాళ్ళ అన్న వదిన కూడా ఆశీర్వదించారు. మా బావగారికి ఇద్దరు కొడుకులేనండి, కూతుర్లు లేరు, కోడళ్ళే కూతుర్లు అనమాట. అలా చూసుకుంటారు. ఇంకా మెహందీ ఫంక్షన్ 2 ఫ్యామిలీస్ ఒకే చోట జరుపుకోవాలని చెప్పేసి హరిప్రియ వాళ్ళ ఫ్యామిలీ కూడా ఇక్కడికే వచ్చారండి. ఇదిగోండి అమ్మాయి పేరు హరిప్రియ, అబ్బాయి పేరు వచ్చేసి కాశీ విశ్వనాథ్ రెడ్డి. వాళ్ళిద్దరు మ్యారేజ్ సెలబ్రేషన్స్ లో ఫస్ట్ డే మెహందీ ఫంక్షన్. మేమైతే మెహందీ కోసం రెడీ చేసి అందరం కూర్చున్నాము, మా అక్కయ్య నేను, అలానే మా పెద్దతోడి కోడలి కూతురు భాగ్యమ్మ, మీ అందరికీ తెలిసే ఉంటుంది కదండి తను. అసలు ఇక్కడ మేమైతే మెహందీ డిజైనర్స్ లేడీస్ వస్తారేమో అనుకున్నాను కానీ అండి జెంట్సే వచ్చారు. ఎంత బాగా మెహందీ వేస్తున్నారంటే అండి, ఇంకొకరైతే లెఫ్ట్ హ్యాండ్తోనే వేశారండి. అంత ఈజీగా అలవోకగా వేస్తున్నారు. అరబిక్ డిజైన్స్ అంట, లేకుంటే ఫుల్ హ్యాండ్స్ కంట, అలా అన్ని డిజైన్స్ అయితే చాలా చాలా బాగా వేస్తున్నారండి. మేమైతే ఫుల్ హ్యాండ్స్కనే వేయించుకున్నామండి. 2 చేతులకి ఫుల్గా 2 వైపులా గోరింటాకు అనేది పెట్టాలి, డిజైన్ చాలా బాగుండాలని చెప్పాము. అంతేకాకుండా మెహందీ మంచి రంగు వచ్చేసి బాగా పండేదానికి వాళ్ళు కొన్ని టిప్స్ అనేది చెప్పారండి. నార్మల్గా మనము మెహందీ పెట్టించుకున్న తర్వాత కొంచెం డ్రై అయిపోయిన తర్వాత వాటర్తో క్లీన్ చేస్తుంటాం కదండి, అలా క్లీన్ చేయకూడదంటండి. మొత్తం డ్రై అయిపోయిన తర్వాత అంతా రబ్ చేసినట్టుగా గోరింటాకు అంతా తీసేసిన తర్వాత జందుబామ్ ఉంటుంది చూడండి, జందుబామ్ కానీ లేకుంటే వ్యాజిలిన్ కానీ కొంచెం అప్లై చేస్తే కనుక చాలా ఎర్రగా పండుతుందంటండి. లేకుంటే కొంచెం కోకోనట్ ఆయిల్ వేసినా పర్లేదంట, కానీ మెయిన్గా జందుబామ్ కానీ లేకుంటే వ్యాజిలిన్ కానీ అప్లై చేసి ఒక అరగంట పాటు ఆరిన తర్వాత మళ్ళీ వాటర్తో వాష్ చేస్తే చాలా ఎర్రగా పండుతుందంటండి. అమ్మాయి తరపు వాళ్ళు కూడా బల్లారే కనుకండి 2 ఫ్యామిలీస్ కలిసి ఇలా మెహందీ ఫంక్షన్ ఏర్పాటు చేసుకున్నారు. ఇలా చేసుకోవడం వల్ల రిలేషన్స్ కూడా చాలా బాగా పెరుగుతాయి, అందరూ హ్యాపీగా ఉంటారు కదండి. నేను కూడా ఇక్కడ కోన్ వేయించుకున్నాను. సేమ్ డిజైన్స్ సమ్ డిఫరెన్స్ అంతే ఎన్నాళ్ళకో ఫుల్ హ్యాండ్స్ నా పెళ్ళప్పుడు పెట్టుకుంటే. అవును, పెళ్ళిళ్ళకే పెట్టుకునేది. అంతా అయిపోయినాక ఓకే ఇప్పుడు తిప్పండి. ఇంకా మెహందీ ఫంక్షన్ అయితే చాలా గ్రాండ్గా అందరం హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాము. ఇంకా మా బావగారి ఇల్లు కొంచెంగా మీకు షేర్ చేస్తున్నాను చూడండి. ఫుల్గా చెట్ల మధ్యన ఉంది కనుక సరిగా కనపరావట్లేదు. డెకరేషన్ చాలా 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 గ్రాండ్గా చేశారు. ఇదిగోండి ఫస్ట్ ఎంట్రన్స్ నుంచి మెయిన్ బయట అనమాట ఇదంతా డెకరేషన్. బయట నుంచి ఇదిగోండి ఇది గేట్ లోపల కూడా ఎంత బాగా డెకరేషన్ చేశారు చూడండి. ఇల్లు చాలా 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 పెద్దది, దగ్గర దగ్గర 3 వీడియోస్ తీయొచ్చు అనమాట, అంత పెద్ద ఇల్లు. కానీ ఇప్పుడైతే నేను వీడియోస్ తీసుకున్నంత టైము లేదు. అంతేకాకుండా చుట్టూ బంధువులు హడావుడి, చాలా 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 హ్యాపీగా బంధువులతోనే నేను వీడియో తీయాలని కూడా అనుకోలేదండి. కానీ మీకు కూడా కొంచెం షేర్ చేసినట్టుగా ఉంటుంది కదా అని అక్కడక్కడ కొంచెంగా క్లిప్స్ అనేది యాడ్ చేసుకునేసి ఒక వీడియో మీకు పోస్ట్ చేస్తున్నాను. ఇంకా డీజే అనేది ఏర్పాటు చేశారు. పిల్లలు చూడండి డ్యాన్స్ స్టార్ట్ చేశారు. పిల్లలు ఉంటే సందడి కదండి, అలాగనే పెద్దవాళ్ళు కూడా స్టార్ట్ చేశారు. నాకు కోడలు అవుతుంది, తను వచ్చేసి డ్యాన్స్ వేయత్తమ్మా అంటే నా వల్ల కాదు, నాకు రాదమ్మా, నేను పక్కకు వచ్చేస్తాను. ఇక్కడ మా బావగారు అలాగనే మా వాళ్ళ చెల్లెల కూతురు అలాగనే అమ్ము ప్రియాంక
వచ్చేదాకా అందరూ చాలా 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 బాగా డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేశారండి. డ్యాన్స్ రావాలి అనేది ఏం లేదు కానండి, మెయిన్ అందరూ కలిసి ఎంజాయ్ చేయడం. ఫ్యామిలీ అంటే ఎప్పుడో ఒకసారి కదండీ గెట్ టుగెదర్ లెక్క. ఇలా ఏదైనా శుభకార్యాలు పడినప్పుడు, ఏదైనా ఇంట్లో ఫంక్షన్స్ పడినప్పుడు కలుస్తుంటాము. అలాంటప్పుడు కొంచెంగా ఎంజాయ్ చేసినట్టుగా ఉంటుంది కదండీ. డాన్స్ రాకపోయినా కూడా అందరూ కలిసి డాన్స్ అనేది వేశారు. ఇంకా ఇక్కడ అమ్మ వాళ్ళ తమ్మునికి డాన్స్ అనేది నేర్పిస్తూ ఉంది. ఇంకా డైరెక్ట్‌గా నేను సాంగ్సే పెట్టేద్దాం అనుకున్నాను కానండి, కాపీరైట్స్ వస్తాయి కదా అని చెప్పేసి నేనే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను గానీ, ఇక్కడ వాళ్ళు వేసే డాన్స్‌ని బట్టేసి ఏ సాంగ్స్ ఉంటాయని మీరే కంపల్సరీగా కామెంట్ చేయండి. అందరూ పిల్లలు, పెద్దలు కూడా పిల్లలైనట్టుగా అందరూ కలిసి చాలా బాగా డాన్స్ రాకపోయినా, డాన్స్ వచ్చినా అలా ఇలా ఎగురుతూ చాలా బాగా ఎంజాయ్ చేసామండి. దగ్గర దగ్గర 11:30, 12 దాకా ఎంజాయ్ చేసినట్టున్నారు. వీళ్ళు ఇలా డాన్స్ వేస్తూ ఉంటే మేము పక్కన కూర్చొనేసి వాళ్ళ డాన్స్ చూస్తూ మేము కూడా ఎంజాయ్ చేసాం. తర్వాత అమ్మాయి, అబ్బాయి కూడా డాన్స్ వేశారండి. కొంచెంగా క్లిప్స్ యాడ్ చేస్తాను, చూసి అమ్మాయి, అబ్బాయి ఇద్దరు బాగుండాలనేసి ఈ వ్లాగ్ నుంచే మీరు కూడా ఆశీర్వదించండి. ఇదిగోండి వాళ్ళు అలా డాన్స్ వేస్తుంటే చూడ ముచ్చటగా అనిపించిందండి. అదండి బోయిల్ల ఇంట పెళ్లి సందడి. మ్యారేజ్ సెలబ్రేషన్స్ లో ఫస్ట్ వీడియో అనేది మీతో షేర్ చేశాను. వీడియో అయితే మీ అందరికి ఎంజాయ్మెంట్ గా అలాగనే ఎంటర్టైనింగ్ గా ఉంటుంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్లో బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోద్దండి. ఇలాగే మంచి మంచి మీకు యూస్ఫుల్ అయ్యే వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.